నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా. తనపై పనిగట్టుకుని పార్టీలో దుష్ప్రచారం చేశారని ఆరోపణ. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ పై ఘాటు విమర్శలు. భద్రాద్రి, కొత్తగూడెం, పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. మధ్యాహ్నం చండ్రుగుండలో బహిరంగ సభకు హాజరు. ఎరువులపై కేంద్రానికి ముందు చూపు లేదన్న మంత్రి తుమ్మల. గత నెల తెలంగాణకు రావాల్సిన యూరియా పూర్తిగా రాలేదని ఆరోపణ. సెమికాన్ ఇండియా రెండో రోజు సదస్సులో పాల్గొన్న ప్రధాని. ఎగ్జిబిషన్ లో సెమీకండక్టర్ ఉత్పత్తులను పరిశీలించి ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్న మోదీ. ఢిల్లీలో ప్రారంభమైన 2 రోజుల జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు. సంస్కరణలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. 12-28% స్లాబులు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం. అట్టహాసంగా విక్టరీ డే పరేడ్ను నిర్వహించిన చైనా. ఆయుధ పాటవాన్ని ప్రపంచానికి చూపించిన జిన్పింగ్ ప్రభుత్వం. పుతిన్ సహా హాజరైన 26 దేశాల అగ్రనేతలు. ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేయడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. హైదరాబాద్లో కొద్దిసేపటి క్రితం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీసీల కోసం తాను పోరాటం చేస్తుంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. పార్టీలో ఉన్న కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని, బంగారు తెలంగాణ కావాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. హరీష్ రావు, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా అని ప్రశ్నించారు. పార్టీలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను. ఎందుకు ఇవి ఇప్పుడే చూపించిన అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చింది. ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే. తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే. మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం, జైల్లోకి పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలోకి. అధికారంలోకి వస్తామనుకొని రాలే. రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలోకి. అందుకే మా కుటుంబం మీద కుట్ర. తండ్రి చిటికెన వేలు పట్టుకుని ఉద్యమాలు చేయటం నేర్చుకున్నానని కవిత వ్యాఖ్యానించారు. తాను తిహార్ జైలు నుంచి వచ్చాక గురుకులాల్లో పరిస్థితులపై అనేక పోరాటాలు చేశానని, బనకచెర్లపై రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశానని తెలిపారు. గులాబీ కండువా కప్పుకుని ఈ కార్యక్రమాలు చేస్తే పార్టీకి ఎలా వ్యతిరేకమవుతుందని కవిత ప్రశ్నించారు. బంధుత్వాన్ని పక్కన పెట్టి ఓ మహిళ ఎమ్మెల్సీని బాధపడుతుంటే అన్నగా కేటీఆర్ ఏం చేయలేదని ఆరోపించారు. కేవలం వ్యక్తిగత లబ్ధి కోరుకునే వ్యక్తులు పార్టీ నుంచి తనను బయటకు పంపారని ధ్వజమెత్తారు. రేపు కేటీఆర్ తన తండ్రిపై ఎలాంటి కుట్రలు జరగచ్చని కవిత ఆరోపించారు. కేసీఆర్పై ఒత్తిడి తీసుకొచ్చి తనపై సస్పెన్షన్ చేయించారని కవిత చెప్పారు. పార్టీలో హరీష్ రావే ట్రబుల్ క్రియేట్ చేసి తానే సాల్వ్ చేసినట్లుగా ప్రచారం చేసుకుంటారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం వేళ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశంలో పాల్గొన్నారు. కేటీఆర్ సహా పలువురు పార్టీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కవితపై సస్పెన్షన్ వేటు నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలో పర్యటిస్తారు. వేముల గ్రామంలో ఉన్న ఎస్డిజి ఫార్మా ఇండియా ప్రైవేట్ కంపెనీ సంస్థ 2వ యూనిట్ ప్రారంభానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. చండ్రుగుండలో ఇందిరామేళ్లను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న బెండాలపాడు గ్రామంలో మొత్తం 312 ఇళ్లు మంజూరు చేయగా 72 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. వీటిలో 28 ఏళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనుంది. యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన తుమ్మల ఆగస్టులో రావాల్సిన యూరియా పూర్తిగా రాలేదని, సెప్టెంబర్లో రావాల్సిన యూరియా ఇంకా రాలేదని అన్నారు. యూరియా విషయంలో కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినా కూడా రాష్ట్రానికి సరిపడినంత సరఫరా చేయలేకపోయారన్నారు. 4 నెలలుగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పనిచేయటం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులకు సెప్టెంబర్ చాలా కీలకమని, అన్ని పంటలకు ఈ నెలలోనే యూరియా వేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ నెలాఖరికల్లా కేంద్రం ఇస్తున్న యూరియా ఇవ్వాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి కరీంనగర్ చేరుకోగానే ఆయనకు గొండ్లపల్లి టోల్గేట్ వద్ద జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామచంద్రరావు పర్యటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా పాల్గొంటున్నారు. వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల జాగ్రత్త అవసరమని తెలంగాణ డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో IIIT హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో IIIT ప్రాంగణంలో వ్యూహ ల్యాబ్స్ సైబర్ ఇన్నోవేషన్ ల్యాబ్ను ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా ఏర్పాటైన ఈ ల్యాబ్లో సైబర్ డొమైన్కు సంబంధించిన ప్రత్యేక పరికరాలు, మౌలిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దీని ద్వారా సైబర్ నేరాల స్వభావాన్ని అధ్యయనం చేయవచ్చు. హబ్ ప్రారంభోత్సవంలో డీజీపీ మాట్లాడుతూ ఇలాంటి కేంద్రాలు రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా అవసరమని తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నేరాల నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించిందని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంచాలకులు శిఖా గోయల్ మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా వ్యూహ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీని ద్వారా ఆధునిక సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని IIITతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. So we believe that we in Telangana Police, we believe that if we do not innovate, then we will be lagging behind. So that is the reason, whether it is cybercrime, narcotics, traffic issues, law and order, crime, everywhere we are taking the help of technology, and we are having a kind of a partnership with various institutions, whether it is technology related institutions or NGOs or academic institutions. For wherever we get the opportunity, we are trying to seek the help of various institutions. IIIT के साथ तेलंगाना पुलिस ने एक MOU साइन किया और जिसमें हमने एक इनोवेशन सेंटर यहाँ पे IIIT में चलेगा जिसका नाम है व्यूहा लैब। और यहाँ पर IIIT के साथ मिलकर हम लोग साइबर क्राइम और साइबर सिक्योरिटी के एरिया में नए नए सॉल्यूशंस, टेक्नोलॉजिकल सॉल्यूशंस ढूंढने की कोशिश करेंगे। और हमें उम्मीद है कि इस MOU और ये जो लैब है ये एक ऐसा हब बनेगा जिससे और पूरे देश में जो साइबर क्राइम फैल रहा है उसके लिए एक सॉल्यूशंस आएंगे। తెలంగాణ సచివాలయంలో మంత్రులు కొండ సురేఖ, సీతక్క ఆధ్వర్యంలో మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్వహణ, ఏర్పాట్లు, మాస్టర్ ప్లాన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, ములుగు కలెక్టర్ దివాకర్, ఇతర ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. మేడారం జాతరను పర్యావరణ హితంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
జగిత్యాల జిల్లాలో గణేష్ చతుర్థి సందర్భంగా పర్యావరణ సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాట్లు చేసిన వినూత్న వినాయక మండపాలు ఆకర్షుకున్నాయి. మట్టి వినాయకులతో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ రంగురంగుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు దూరంగా ఉంటూ భక్తులు ఆదర్శంగా నిలుస్తున్నారు. మెట్పల్లి పట్టణంలో సురేందర్ మెమోరియల్ ఫౌండేషన్ బ్లడ్ గ్రూప్ గణేష్ను ఏర్పాటు చేసి రక్తదానం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. కీబోర్డ్ బటన్ నొక్కితే గణేష్ దర్శనం లభించేలా ఏర్పాట్లు చేశారు. బ్లడ్ గ్రూప్ తెలియని వారికి ఉచిత రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుకోని సంఘటనల్లో రక్తం దొరక్క ప్రాణనష్టం జరుగుతుందని అవగాహన కోసం ఈ విగ్రహాన్ని నెలకొల్పినట్లు ఫౌండేషన్ ప్రతినిధి అఖిల్ తెలిపారు. చిట్టాపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ స్టార్ యూత్ సభ్యులు వరి పొలంలో ఉయ్యాల ఊగుతున్నట్లు మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. మర్రి చెట్టు ఊడలతో అలంకరించిన ఈ మండపం భక్తులను ఆకర్షిస్తోంది. పర్యావరణ పరిరక్షణే లక్ష్యమని బాలగంగాధర తిలక్ స్ఫూర్తితో మట్టి విగ్రహాలను నెలకొల్పినట్లు యూత్ సభ్యుడు నరేందర్ రాజు తెలిపారు. ఇక జగిత్యాల పట్టణంలో విశ్వ యూత్ మండపం గర్భంలో శిశువు అభివృద్ధిని చూపిస్తూ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తుంది. కోరుట్ల మున్సిపాలిటీ ప్లాస్టిక్ నిషేధం, తడి, పొడి చెత్త వేరు చేయాలని అవగాహన కల్పిస్తూ అలంకరణ చేసింది. 100 రోజుల ప్రణాళికలతో చేపడుతున్న పనులను వివరించారు. మనకి 4 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి అండ్ దాంట్లో ప్లస్ అండ్ మైనసెస్ ఉంటాయి. ఇవి ఓవరాల్గా 8 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏ గ్రూప్ ప్రెస్ చేసినా మనకి దర్శనం అనేది అవుతుంది. అంటే ఎవరైతే గ్రూప్స్ తెలుసో వాళ్ళకి దర్శనాలు అవుతుంది. తెలియని వాళ్ళు ఐ డోంట్ నో అని క్లిక్ చేసినప్పుడు ఇట్లా రెడ్ బజార్ వస్తుంది. సో వాళ్ళకి తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. సో వాళ్ళకి ఐ విల్ నో అని క్లిక్ చేయడం ద్వారా ఈ కర్టెన్ అనేది రైజ్ అవుతుంది. మనకి ఈ ఐ విల్ నో అన్న వాళ్ళ కోసం మేము మా తరపున ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ క్యాంపెయిన్ ఒక సెషన్ అయిపోయింది. మళ్ళొకసారి కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ వీఆర్ గెటింగ్. సో ఇది మా యొక్క బ్లడ్ గ్రూప్ గణేష్ కాన్సెప్ట్. ఈ ఇయర్ ప్రతి ఒక్కరికి హెల్ప్ అవ్వాలనేసి ఇలా బ్లడ్ గ్రూప్ వినాయకుడిని పెట్టారు. ఇక్కడ ఏంటి అంటే మనకి మన బ్లడ్ గ్రూప్ తెలిస్తేనే వినాయకుడి దర్శనం చేసుకోవచ్చు, లేదంటే వినాయకుడిని దర్శించలేము. ఎవరికైతే బ్లడ్ గ్రూప్ అనేది తెలీదో వాళ్ళకి ఫ్రీ పాస్ ఇస్తున్నారు. ఇక్కడే బ్లడ్ క్యాంపెయిన్ కూడా పెడుతున్నారు వాళ్ళు టెస్ట్ చేయించుకోవడానికి. టీమ్ ఎస్ఎంఎఫ్ వాళ్ళు ప్రతి ఒక్కరికి హెల్ప్ కావాలి అనేసి ఇలాంటి వినాయకుడిని డిజైన్ చేశారు. మన సొసైటీలో మన వంతు మనం హెల్ప్ చేయాలి అనడంలో టీమ్ ఎస్ఎంఎఫ్ వాళ్ళు ముందుంటారు. ఢిల్లీలో యశోభూమి వేదికగా జరుగుతున్న సెమికాన్ ఇండియా 2025 సదస్సులో రెండో రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రధాని తిలకించారు. ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన వినూత్న ఉత్పత్తులను పరిశీలించారు. వాటి ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. సెమీకండక్టర్ రంగ నిపుణులతో మోదీ సంభాషించారు. ప్రదర్శనలో భాగంగా ప్రధాని కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ ప్రదర్శనలో దాదాపు 40 దేశాల నుంచి వివిధ కంపెనీలు కూడా పాల్గొంటున్నాయి. కాగా ఈ సదస్సును ప్రధాని మోదీ నిన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమం దేశంలోని సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేసేందుకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేశీయ పరిజ్ఞానంతో తయారైన విక్రమ్ 32-బిట్ చిప్ను ప్రధానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బహుకరించారు. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 2 రోజుల సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. జీఎస్టీలో ఇప్పుడున్న 5, 12, 18, 28% స్లాబుల స్థానంలో 5, 18% స్లాబులను కొనసాగించి మిగిలిన వాటిని ఎత్తివేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన. 12, 28% స్లాబుల్లో ఉన్న వాటిని 5, 18% స్లాబుల్లోకి సర్దుబాటు చేయనున్నారు. సిగరెట్, గుట్కాలు, విలాసవంతమైన కొన్ని వస్తువులపై మాత్రం 40% ప్రత్యేక పన్ను రేటును అమలు చేయాలన్నది ప్రతిపాదన. దీనికి జీఎస్టీ మంత్రుల బృందం ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేయగా జీఎస్టీ
జీఎస్టీ మండలి దీనిపై నిర్ణయం తీసుకున్నది. ఎలక్ట్రిక్ వాహన కొనుగోలును ప్రోత్సహించేందుకు వీలుగా వాటిని 5% రేటు పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్లాబుల తగ్గింపుతో చాలా ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. నెయ్యి, నట్స్, డ్రింకింగ్ వాటర్ క్యాన్లు, నామ్కిన్, కొన్ని రకాల పాదరక్షలు, దుస్తులు, మందులు, వైద్య పరికరాలను 12% నుంచి 5% రేటు కిందకు మార్చే అవకాశం ఉంది. పెన్సిళ్లు, సైకిళ్లు, గొడుగులను సైతం తక్కువ రేటు స్లాబ్లోకి తీసుకురానున్నారు. కొన్ని రకాల టీవీలు, వాషింగ్ మెషీన్లు, రెఫ్రిజిరేటర్లు, కొన్ని రకాల వాహనాలను 28% నుంచి 18% రేట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ కార్లు, ద్విచక్ర మోటారు వాహనాలపై ప్రస్తుతం 28% జీఎస్టీ అమలవుతోంది. విలాస కార్లపై మాత్రం 28% జీఎస్టీతో పాటు మరో 28% ప్రత్యేక సెస్ అమలవుతోంది. ప్రతిపాదిత సంస్కరణలలో భాగంగా ఎంట్రీ లెవెల్ కార్లు, టూ వీలర్లపై జీఎస్టీని ప్రస్తుత 28% నుంచి 18% కుదించాలని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన మంత్రుల బృందం ఇప్పటికే సిఫారసు చేసింది. లగ్జరీ కార్లు, ఎస్యూవీలను మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే 40% స్లాబులో చేర్చాలని సూచించింది. 40 లక్షలకు మించిన ఎలక్ట్రిక్ కార్లను కూడా ఆ జాబితాలో చేర్చాలని కోరింది. వీటన్నింటిపైన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకోనుంది. 2017 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది. అప్పట్లో జీఎస్టీలోకి మారటం కారణంగా రాష్ట్రాలకు ఏర్పడే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు వీలుగా కాంపెన్సేషన్ సెస్ను విలాసవంత హానికారక వస్తువులపై అమలు చేస్తున్నారు. దీని గడువు 2026 మార్చితో ముగిసిపోనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన మంత్రులు ప్రాతినిధ్యం వహించనున్నారు. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ భారత పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఫిన్టెక్, నైపుణ్యాభివృద్ధి, సుస్థిరత, ఆరోగ్య సంరక్షణ, కనెక్టివిటీ వంటి కీలక రంగాల్లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిగాయి. ఈ రంగాల్లో సహకారాన్ని మరింత లోతుగా పెంచాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. కాగా రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి సింగపూర్ ప్రధాని నివాళులర్పించారు. ఈరోజు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో పాటు ఇతర ప్రముఖులు కూడా వాంగ్ను కలవనున్నారు. రేపు వాంగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అదే రోజు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రిగుట్టల కొండపై ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ను విజయవంతంగా నిర్వహించినట్లు సిఆర్పిఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసు, డిఆర్జీ, కోబ్రా బెటాలియన్ సైనికులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సన్మానించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్లో ఈ నెల 6న జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు ఆయన వస్తున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. 6న ఉదయం 11 గంటలకు అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఐటీసీ కాకతీయ హోటల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు చార్మినార్ వద్ద, అనంతరం ఎంజే మార్కెట్ వద్ద జరిగే శోభాయాత్రలో అమిత్ షా పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి వినాయక శోభాయాత్రకు వస్తుండటం ఇదే తొలిసారి. ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై కాంగ్రెస్ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రేపు బీహార్ బంద్కు ఎన్డీఏ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బంద్ నిర్వహిస్తున్నట్లు బీజేపీ మహిళా మోర్చా ప్రకటించింది. బంద్ సమయంలో అత్యవసర సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ తెలిపారు. ఇటీవల రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్రలో భాగంగా బీహార్లోని దర్భంగలో కాంగ్రెస్ కార్యకర్త ప్రధాని మోదీ తల్లిని ఉద్దేశిస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. इंडी गठबंधन के लोगों ने इसका प्रतिकार और एहसास नहीं किया। बिहार की जनता और देश की जनता कभी माफ नहीं करेगी। और वैसी मां जो कि 100 वर्ष के उम्र में स्वर्गवासी हो चुकी हैं, अब इस दुनिया में नहीं है,
और जिनको राजनीति से कोई मतलब नहीं था, उस मां को अभद्र और भद्दी गाली बकना हमें नहीं लगता है कि किसी को भी पूरे देश और बिहार के जनता को यह कबूल होगा। और इसीलिए बिहार की जनता और देश की जनता पूछ रही है इंडी गठबंधन के लोगों से कि आप किस वोटर अधिकार यात्रा के लिए गए थे जिसमें मां को भी भद्दी गाली बकने का काम किया गया। నేడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన బీహార్ భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ వ్యూహంపై చర్చించనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో జరిగే అవకాశం ఉంది. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీతో కూడిన ఎన్డీఏ కూటమి బీహార్లో తమ పాలనను కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కూడిన ఇండీ కూటమి నితీష్ కుమార్ను అధికారం నుంచి దించాలని చూస్తోంది. ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నది ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద పరిస్థితుల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి 176,000 క్యూసెక్కులు, వజీరాబాద్ బ్యారేజీ నుంచి 69.21 క్యూసెక్కులు, ఓఖ్లా బ్యారేజీ నుంచి 73.619 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో యమునా నదిలో ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో పడవలపై తిరుగుతూ అధికారులు నదీ తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోపక్క చాలా చోట్ల రోడ్లు తెగిపోయి రవాణాకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యమునా నదిపై వంతెన నుంచి రాకపోకలను నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశాలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. భారత్తో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్తో కలిసి ఉన్నామని, కానీ ఆ దేశం తమపై భారీగా సుంకాలు విధిస్తుందంటూ ఆరోపణలు చేశారు. ఇరు దేశాల మధ్య సుదీర్ఘంగా ఉన్న ఆర్థిక సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తాను అధికారం చేపట్టిన తర్వాత అందులో మార్పు వచ్చిందన్నారు. ఈ సందర్భంగా యుఎస్ దిగుమతులపై భారత్ పెద్ద ఎత్తున సుంకాలు వసూలు చేస్తోందని ఆరోపించారు. అవి ప్రపంచంలోనే అత్యధికమన్నారు. తాము భారత్తో పెద్దగా వ్యాపారం చేయటం లేదు, కానీ వారు మాతో చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్పై విధించిన సుంకాలను ఆయన సమర్థించుకున్నారు. భారత్ వాణిజ్య విధానాల కారణంగా అమెరికా తయారీదారులకు భారీగా నష్టం జరుగుతుందని ట్రంప్ ఆరోపించారు. ఇటీవల తన ఆరోగ్యంపై వచ్చిన వదంతుల గురించి విన్నానని, అయితే అవన్నీ ఫేక్ న్యూస్లని ట్రంప్ స్పష్టం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా ఆయుధ ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తొలిసారి అధునాతన యుద్ధ విమానాలు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ సామగ్రిని ప్రదర్శించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ఇరాన్, మలేషియా, మయన్మార్, మంగోలియా, ఇండోనేషియా సహా మొత్తం 26 దేశాల అగ్రనేతలు దీనికి హాజరయ్యారు. తియన్మేర్ స్క్వేర్ వద్ద జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు దాదాపు 50,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రపంచానికి తన బలాన్ని చూపించేందుకు తొలిసారిగా హై ప్రొఫైల్ ఆయుధాలను చైనా ప్రదర్శించింది. 4వ తరం ప్రధాన యుద్ధ ట్యాంకర్ తొలి నమూనాను ఇక్కడ ఆవిష్కరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ ముగ్గురు యుఎస్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్ ఆయుధ ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఓవైపు ఈ కార్యక్రమం జరుగుతుండగా ట్రంప్ విమర్శలు చేశారు.
ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పోస్టు పెట్టారు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా కోసం పోరాడిన అమెరికన్ సైనికుల త్యాగాలను గుర్తించాలన్నారు. యుద్ధం నేపథ్యంలో చైనాకు పెద్ద ఎత్తున మద్దతిచ్చి ప్రాణత్యాగం చేసిన అమెరికన్ సైనికులను జిన్పింగ్ గుర్తిస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న అని ట్రంప్ అన్నారు. నాడు విజయం కోసం చైనా చేసిన పోరాటంలో చాలామంది యుఎస్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. వారి ధైర్యం, త్యాగాలను జిన్పింగ్ గుర్తించి గౌరవిస్తారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. వరుస భారీ భూకంపాలతో ఆఫ్ఘనిస్తాన్ వణికిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్లోని కునార్, నంగర్హార్ ప్రావిన్స్లను కుదిపేసిన భూకంపం భయానక నష్టాన్ని మిగిల్చింది. భూకంపాల దాటికి ఇప్పటి వరకు కనీసం 1411 మంది మరణించారు. 3124 మంది గాయపడగా 5400 మందికి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తాలిబాన్ ప్రభుత్వ అధికారులు, మానవతా సంస్థలు హెచ్చరించాయి. భూకంపం కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో రహదారులు మూసుకుపోయి సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో శిథిరాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు స్థానికులు చేతులతో మట్టిని తొలగిస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి ఒడిశా వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలియజేశారు. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, హనుమకొండ, జనగాం, మంచిర్యాల, మెదక్, ములుగు, సంగారెడ్డి, వరంగల్, పెద్దపల్లి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆన్లైన్ గేమింగ్ చట్టం 2025 పార్లమెంట్లో ఆమోదం పొందిన నేపథ్యంలో టీమిండియా టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి డ్రీమ్ 11 వైదొలిగిన విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ను వెతుక్కునే వేటలో పడింది. ఇందులో భాగంగానే దరఖాస్తులను ఆహ్వానిస్తూ టీమిండియా స్పాన్సర్షిప్ కోసం బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది. కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఆసక్తి గల కంపెనీలు పలు నియమ నిబంధనలకు లోబడి ఉండాలని షరతులు విధించింది. టైటిల్ స్పాన్సర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలు ఆన్లైన్ గేమింగ్ చట్ట నియమ నిబంధనలకు లోబడి ఉండాలని బీసీసీఐ షరతులు విధించినాయి. కంపెనీలకు ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్తో ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధాలు ఉండకూడదని తెలిపింది. భారత్ సహా ప్రపంచంలో ఎక్కడా కూడా అలాంటి సేవలు అందించకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సంస్థల్లో పెట్టుబడులు కూడా ఉండకూడదని పేర్కొంది. క్రిప్టో ట్రేడింగ్, క్రిప్టో ఎక్స్చేంజ్, క్రిప్టో టోకెన్స్కు సంబంధించిన వ్యాపార కార్యకలాపాలలో కూడా కంపెనీలు పాలు పంచుకోకూడదు. పొగాకు, మద్యం, అశ్లీల బ్రాండ్ల బిడ్డింగ్లో పాల్గొనకుండా బీసీసీఐ నిషేధం విధించింది. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా. తనపై పనిగట్టుకుని పార్టీలో దుష్ప్రచారం చేశారని ఆరోపణ. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ పై ఘాటు విమర్శలు. భద్రాద్రి, కొత్తగూడెం, పాలమూరు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. మధ్యాహ్నం చండ్రుగుండలో బహిరంగ సభకు హాజరు. ఎరువులపై కేంద్రానికి ముందు చూపు లేదన్న మంత్రి తుమ్మల. గత నెల తెలంగాణకు రావాల్సిన యూరియా పూర్తిగా రాలేదని ఆరోపణ. సెమికాన్ ఇండియా రెండో రోజు సదస్సులో పాల్గొన్న ప్రధాని. ఎగ్జిబిషన్ లో సెమీకండక్టర్ ఉత్పత్తులను పరిశీలించి ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్న మోదీ. ఢిల్లీలో ప్రారంభమైన 2 రోజుల జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు. సంస్కరణలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. 12-28% స్లాబులు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం. అట్టహాసంగా విక్టరీ డే పరేడ్ను నిర్వహించిన చైనా. ఆయుధ పాటవాన్ని ప్రపంచానికి చూపించిన జిన్పింగ్ ప్రభుత్వం. పుతిన్ సహా హాజరైన 26 దేశాల అగ్రనేతలు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే
డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.